హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యేలు. అవును, మీరు వింటుంది నిజమే. వైసీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రశేఖర్, ప్రకాశం జిల్లా ఉమ్మడి నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి, ఇప్పుడు జనసేనలో కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డితో బెంగుళూరులో భేటీ అయినట్టు వార్తలు వస్తా ఉన్నాయి. కేవలం చంద్రశేఖర్ మాత్రమేనా? ఇంకెవరన్నా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అతనితో పాటు జనసేనలో జాయిన్ కాబోతున్నారా? జాయినింగ్ ఎప్పుడు? ఇంతకీ జాయినింగ్ ద్వారా జనసేన వైసీపీకి ఇస్తున్న వార్నింగ్ ఏంటి? ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, ఈ మధ్య కాలంలో జనసేనలోకి పెద్ద ఎత్తున చేరికలు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రశేఖర్ బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ కావడం ద్వారా క్లియర్ కట్ ఇండికేషన్ వచ్చేసింది. జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యే రాబోతున్నారన్న సమాచారం మనకు అంతా ఉంది. ఈ అరకు, పాడేరుకు సంబంధించిన గిరిజన ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు, వాళ్ళు కూడా జాయిన్ కాబోతున్నారు. ఒకరు టీడీపీలో, ఇంకొకరు జనసేనలో అని చెప్పి సమాచారం అంతా ఉంది. ఇంతకీ ఈ చేరికలు దేనికి సంకేతాలు? ఈ చేరికలు, ఈ వైసీపీలో ఈ ఎమ్మెల్యేల కదలికలు కూడా ఉమ్, అది జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లనే వీళ్ళు పక్క చూపులు చూస్తా ఉన్నారు. ఉమ్, ఏంటంటే ఉమ్, అసెంబ్లీకి రాడు, ఉమ్. ఆయనే రాకపోతే ఇంక వీళ్ళు రారు. వీళ్ళు పోనివ్వడు, వీళ్ళు పోదామన్నా పోనివ్వడు. వీళ్ళు పోతానన్నా అంటే ఏదైనా వాళ్ళు రారు, ఈయన రారు. ఓకే. ఈయన రాక మామూలుగా అయితే ఈయన వస్తే అందరూ వస్తారు. ఈయన రాకపోయినా ఈయన వాళ్ళని రానప్పుడు పంపించొచ్చు కదా సార్. ఆ, ఈయన రాకపోయినా వాళ్ళని పంపించవచ్చు కదా. వాళ్ళని పంపించచ్చు. కాకపోతే ఏంటంటే దాన్ని ఆయన మైండ్ సెట్కు ఏ విధంగా అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు లండన్ నుంచి దిగాడు కదా, నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కంతా ఆయన వస్తాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అవునవును. ఎప్పుడైతే దానికి కారణం కూడా ఎమ్మెల్యేల జంపింగే కారణం అనేది. అవును, ఇప్పుడు మనకు ప్రజలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి మీరు ఎలాగూ మమ్మల్ని పట్టించుకోరు, ఉమ్, మేము గెలిచాము, మాకు ఓట్లేసింది ఎవరు? ప్రజలు. ప్రజలేశారు. ఆ. నువ్వు టికెట్ ఏమో నువ్వు ఇచ్చావు, ఉమ్, మాకు ఓట్లేసింది ప్రజలు. ఉమ్. అది ఏ పార్టీ అయినా కూడా మేము ప్రజల కోసమే పనిచేయాలనే ఆలోచన ఎమ్మెల్యేలకు ఉంటుంది. అవును, ఓటేసిన వాళ్ళు అడుగుతారు కూడా కదా సార్. మీరేమో అసెంబ్లీకి పంపించరు, మీరు రారు. ఉమ్, ప్రజలకు ఏమని చెప్పాలి సమాధానం? ఇప్పుడు అవును. ప్రజల్లో నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, ఉమ్, మొత్తం వ్యవస్థ అంతా అక్కడ మంత్రులు గింత్రులు అంతా అసెంబ్లీలో ఉంటారు. ఉమ్. ఆ నియోజకవర్గం మీ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తేనే కదా, అవును. సార్ మాకు ఈ సమస్యలు ఉన్నాయి, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఇది కావాలి, మా నియోజకవర్గానికి ఇది కావాలని అడగాలి కదా వాళ్ళు. అవును. ఆడ ఏమని మొహం చూపించుకుంటారు ఓట్లేసిన ప్రజలకు వాళ్ళు? అవును. ఇప్పుడు మీరేమో కనపడరు, అవును. వాళ్ళు ప్రజల్లో తిరగాలంటే వాళ్ళకి ఎట్లుంటుంది? కాబట్టి ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారంటే, ఇంకా 5 సంవత్సరాలు మనం ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయాలంటే మనం ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న కూటమిలోని ఏదో ఒక పార్టీలోకి మనం వెళ్ళాలి. ఉమ్, మనం వెళితే మన నియోజకవర్గానికి వాళ్ళు ఏదైతే చేస్తారో నియోజకవర్గాలకు దానికి అదనంగా కూడా మనం పనులు చేయించుకోవచ్చు. మనకు ఓట్లేసిన దానికి ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఎటు జనసేన వైపు రావడానికి కానీ, టీడీపీ వైపు కానీ, బీజేపీ వైపు కానీ పోవటానికి చూస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఆ లోకల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఏ పార్టీలోకి వెళ్తే డోర్లు ఓపెన్ అవుతాయి అన్న దాన్ని బట్టి. అంతే. ఇప్పుడు వాళ్ళకు కొన్ని ఇష్టమైన పార్టీలు ఉంటాయి, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు కొంతమంది ఎమ్మెల్యేలకు నచ్చుతాయి. అవి చూసుకున్న తర్వాత ఏవైతే సిద్ధాంతాలు ఫాలో అయ్యే, వాళ్ళకి నచ్చిన సిద్ధాంతాలు కలిగిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో చేరేదానికి ఆసక్తి చూపుతారు. దాని పరంగానే ఈ జాయినింగ్కి సంబంధించిన సిట్టింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సరే, ఇక్కడ మీరు కీలక మాట చెప్పండి. సహజంగా ఇప్పుడు అరకు, పాడేరు ఆ ఇద్దరు కూడా కొత్త ఎమ్మెల్యేలు. అవును, సహజంగా వాళ్ళకు ఉంటది, అసెంబ్లీకి పోవాలి, మాట్లాడాలి, అధ్యక్ష అనాలి, అవును, దాన్ని నియోజకవర్గంలో చూపించుకో ఒక ఆశ కదా. ఎమ్మెల్యే కావడంతో పెద్ద కల కదా సార్. ఎవరి పడితే వాళ్ళు సాధ్యమయ్యేది కాదు కదా. అవును. సో ఒక నియోజకవర్గానికి నాయకుడిగా అసెంబ్లీలో కనపడాలి అని వాళ్ళకు ఉంటది. కానీ ఆశని చంపేస్తుంటే దాన్ని బతికించుకోవాలనే కారణం చేత వాళ్ళు వెళ్తున్నారు అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు టికెట్ పొందింది ఏ పార్టీలో? ఒక అధికార పార్టీలో, వైసీపీ పార్టీలో 151 సీటు సాధించిన పార్టీలు టికెట్ పొందారు వాళ్ళు. వాళ్ళు ఎంత ఆశగా ఉంటారు? అవును. ఎమ్మెల్యేకి గెలవాలి, గెలిచాము, గెలిచిన తర్వాత సరే పార్టీ ఓడిపోయింది, మనకు ఓట్లేసిన ప్రజలు ఉన్నారు నియోజకవర్గంలో, మనల్ని నమ్ముకున్నోళ్ళు, ఫస్ట్ టైము మనకు అసెంబ్లీకి వెళ్ళేసి బాగా మాట్లాడాలి, మనము నియోజకవర్గాన్ని సాధించాలి. ఎమ్మెల్యే అంటే కార్తీక్
అని చెప్పుకోవాలి అని వాళ్ళకు ఉంటుంది. బాగుంటది. ప్రతి వ్యక్తికి, రాజకీయాల మీద ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికి ఆ కోరిక ఉంటుంది. అంతిమంగా వాళ్ళు ఫైట్ చేసేదే ఆ సభ్యుడిగా ఆ సీట్ లో కూర్చోవడం కోసం కదా సార్. కూర్చోవాలి, కూర్చొని తన ప్రతిభా పాఠవాలు ఏంటి, తన టాలెంట్ ఏంటి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా అక్కడ ఎదుటి పార్టీల్లో చంద్రబాబు నాయుడు దగ్గర వీళ్ళ పార్టీ అధ్యక్షులు ఉంటారు అక్కడ. ఉమ్. వాళ్ళ టాలెంట్ ఏంటి ఇవన్నీ నిరూపించుకోవాలి అసెంబ్లీలో. మొత్తం అసెంబ్లీ అంటే రాష్ట్ర ప్రజలంతా చూస్తారు కదా. అవును 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 మొత్తం మీడియా అంతా అక్కడే ఉంటుంది. అవును. ఆ? ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను వైసీపీ ప్రూవ్ అధినేతగా చేసుకోవడానికి అదొక వేదిక. అవును, వేదిక. అవును. తనలో టాలెంట్స్, రాజకీయ పరిణితి ఎలా ఉంది, నా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంది, నేను ఎలా మాట్లాడుతున్నాను, స్పీకర్తో ఏ విధంగా మాట్లాడుతున్నాను, నా నియోజకవర్గ సమస్యల మీద నేను మంత్రి గారితో ఏ విధంగా మాట్లాడుతున్నాను, ఏం కావాలని నేను పోరాడుతున్నాను, నా పోరాటాన్ని, నా ప్రశ్నలని, నా పనితీరును రాష్ట్రమంతా చూడాలి, నాకు ఓట్లేసిన ప్రజలు చూడాలి అనే కోరిక ఈ ఎమ్మెల్యే, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ ఉంటుంది. అవును. వాటి మీద జగన్మోహన్ రెడ్డి నీళ్లు తల్లి, నేను పోవడం లేదు మీరు పోవద్దు అన్నట్లు, మీరు ఇంటికాడ కూర్చోండి, నేను ఇంటికాడ కూర్చోండి, నేను ప్యాలెస్లో కూర్చుంటా, మీరు ఇళ్లలో కూర్చోండి ఆ, అన్నట్లు ఉంటే గనక ఎవరు కూడా ఉండలేరు సహజంగా. ఉమ్. ఉం? అసలు ఈ మైండ్ సెట్ కారణం ఏంటి సార్? అసెంబ్లీకి పోకపోవటం అనేది, గెలిచిందే ఎమ్మెల్యేగా అసెంబ్లీ సభ్యుడిగా ఉం. అసెంబ్లీకి వెళ్ళటం అనేది వాళ్ళ బాధ్యత, విధి, జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఉం. వెళ్ళను అంటాం అది కరెక్టా అసలు? అది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. కాకపోతే ఆయన మనస్సు ఒప్పుకోకపోవచ్చు. ఆయన మైండ్ సెట్కు, ఆయన ఆలోచన విధానం వేరుగా ఉండింటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఒకవేళ వీళ్ళు వెళితే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంది? జనసేన స్ట్రెంత్ అవుతుందా వాళ్ళ ద్వారా? ఇది అసెంబ్లీకి వెళ్తేనా కాదు, ఈ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలు మారితే ఉం. వైసీపీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ మనం వింటున్నాం కదా, చంద్రశేఖర్ గారు అవును. జనసేనలోకి వెళుతున్నారని. దాని ద్వారా వైసీపీకి కలిగే దెబ్బ ఎంత ఉంటుంది, జనసేనకి జరిగే లాభం ఏ మేరకు ఉంటుంది? లాభము ఏముండదు, వీళ్ళకు దెబ్బ ఏముండదు, ఇంతకన్నా పెద్ద దెబ్బ ఏమి లేదు. 151 సీట్ నుంచి 11 పడినంత దెబ్బ ఈ ఉన్న 2-3 ఎమ్మెల్యేలు పోతే వాళ్ళకేం ఆ పెయిన్ అనిపించదు. ఎందుకంటే మనకు 151లో 5 పోయేసి 11 వచ్చాయి మనకు. ఏం బాధ ఎంతో పడిపోయారు. ఈ 2-3 పోయినంత మాత్రాన వైసీపీ ఏదో అవుతుందనో, జగన్మోహన్ ఏదో బాధపడతాడోనో అని ఎటువంటి బాధలు ఉండవు. అంటే నిండా మునిగారికి చలి కొత్తగా సరే ఏముంది చెప్పు. అదేనండి. కాబట్టి పెద్ద ఇదేం లేదు. కాకపోతే వాళ్ళను నిలుపుకోగలుగుతాడా, ఏం చెప్పి నిలుపుకోగలుగుతాడు అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు కూడా వీళ్ళు నెక్స్ట్ ఫీజు పోరు అంటున్నారు ఈ మంత్. ఆ ఫీజు పోరు కార్యక్రమంలో బ్యాలెన్స్ బకాయిలు పెట్టిపోయిందే మీరు. అవును. చంద్రబాబు వచ్చి 6 నెలలు అవుతుంది, 8,000 కోట్లు తీర్చాడు కూడా. ఇప్పుడు మీరు ఫీజులు లేదని వీళ్ళని అంటారే, ఇవ్వాల్సింది మీరు కదా. మీరు ఇవ్వకుండా బ్యాలెన్స్లు పెట్టేసి మీరు దిగిపోయారు. అవును. ఈరోజు ఈ ప్రభుత్వం లేదని ఈ ప్రభుత్వం మీద వేస్తే ఎట్లా? అవును. అంటే ఏమన్నా చూసేవాళ్ళకి కానీ, పేరెంట్స్కి కానీ, కాలేజీ వాళ్ళకి కానీ ఇది విచిత్రమైన ఫీజు పోరు. అవును. ఆ విధంగా అంటే డెసిషన్స్ తెలియదులే, మర్చిపోయింటారులే, నేను పెట్టిన బ్యాలెన్సులు ప్రజలకు తెలియదు కదా, ఆ బ్యాలెన్స్ను చంద్రబాబు అకౌంట్లో వేసేద్దాము, చంద్రబాబు లేదని చెప్దాము అనే ఆలోచనతో ఉన్నప్పుడు మనం ఎవరు ఏం చేయలేము. ఇప్పుడు పార్టీ అయినా కూడా ఈరోజు మీరు జనసేన అంటున్నారు కాబట్టి జనసేన స్ట్రెంగ్తన్ అవుతుంది. స్లోగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఉగాది తర్వాత ఇంకా స్పీడ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు జిల్లాలో కూడా సార్, ఇప్పుడు గుంటూరు జిల్లాలో కిలా రోషి జాయిన్ అయ్యాడు, ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి జాయిన్ అయ్యాడు, కృష్ణా జిల్లాలో ఇంకొకరు జాయిన్ అయ్యారు. అట్లా జిల్లాల వారీగా వాళ్ళ చేరికలు కూడా ఎవరెవరైతే ఆ సామాజిక వర్గాల వారీగా రాజకీయంగా బలమైన నాయకులందరినీ కూడా జనసేన ఆకర్షిస్తుంది కాబట్టి అవును, ఆ ఎఫెక్ట్ పార్టీ మీద ఏ మేరకు లాభంగా ఉండే అవకాశం ఉంది? జనసేనకు లాభమే కదా. అవును. జనసేనకు ఎంత వచ్చినా అది అడిషనల్ లాభమే. ఎవరు వచ్చినా అది జనసేనకు ప్లస్సే. రేపు రాష్ట్రంలో కూడా టీడీపీలతో పాటు జనసేన పార్టీ కూడా ఒక ప్రధాన పార్టీగా ఎదిగి ఉంటుంది, ఎమర్జీ అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా మనకు 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలలో 2 పార్టీలే మిగిలే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన ఏదైనా నేను చెప్పను.
ఓకే. రాష్ట్రంలో ఉమ్. రాబోయే రోజులు ఇంకా 4 రోజులు ఉంది. మీరు 4 చెప్పకపోయినా అర్థం మీకు మీరు చెప్పేదాంట్లోనే 4 సంవత్సరాల సమయం ఉంది. ఉమ్, ఈ చాప కింద నీరులా వ్యవహారం నడుస్తా ఉంది. ఉమ్, నెక్స్ట్ 29 ఎన్నికలకంతా ఉమ్, 2 పార్టీలున్నా ఆశ్చర్యపోనవసరం లేదు ఉమ్, ఆంధ్రప్రదేశ్లో. ఉమ్, కాబట్టి ఆ దిశగా మన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ఉగాది నుంచి కూడా ఉమ్, ఆ ఆ ప్లాన్స్ ఆ వర్క్ కూడా మారుతాయి. కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం వస్తుంది కదా, ఉమ్. ఆ తెలుగు సంవత్సరానికి కొన్ని జాయినింగ్స్ కూడా పెట్టుకున్నారు కొత్తగా. సో తెలుగు రాజకీయాల్లో ఉగాది సంచలనం రేపబోతుంది. సంచలనం రేపుతుంది. జనసేన ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఎదగబోతోంది. ఉమ్, ఆల్రెడీ ఇటుపక్క తెలుగుదేశం ఒక బలమైన పార్టీగా రాజకీయ పార్టీగా ఎమర్జీ ఉంది. ఎమర్జ్ అయి ఉంది. ఉమ్, కాబట్టి ఈ పార్టీలలో ఏ పార్టీలు బలవుతాయి అనేది, ఏ పార్టీలు కనుమరుగవుతాయి అనేది మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.